చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ పీరియడ్లో అనుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. షార్ట్ పీరియడ్లో ఎంతమంది వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా రిక్వెస్ట్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సార్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా సోదరు సమానుడు అయిన మా ఎమ్మిటి రవి గారు ఎప్పుడు వెన్నంటి ఉంటూ ఏ అవసరం ఉన్నా కూడా ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా ఈవెంట్ అంటే తెలుసు కదా మీకు ఎంత బిజీ ఉంటుందో, చాలా బిజీ స్కెడ్యూల్ వదులుకొని మన దగ్గరికి వచ్చిన రవి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. అదేవిధంగా మా డైరెక్టర్స్, మా ఫ్యామిలీలో మెంబర్స్ మా ఎప్పుడైనా కూడా పిలిచిన వెంటనే వచ్చి వాళ్ళ అసోసియేట్స్ని నిన్న నుంచి ఫోన్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిన మా డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వాళ్ళ కార్యక్రమాలను రెగ్యులర్ యాక్టివిటీస్ తీసుకొని మా పిలుపుని అందుకొని వచ్చిన మా మార్కెటింగ్ మిత్రులందరికీ ధన్యవాదాలు. సో సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రజ్ఞ డిజిటల్, ప్రజ్ఞ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రజ్ఞ మీడియా, ఇవన్నీ కూడా నా కంపెనీస్ యాక్చువల్గా. సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక గత కొన్ని సంవత్సరాల నుంచి ఆపరేషన్స్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. హైదరాబాద్లో, ఖమ్మంలో అయితే ఆల్మోస్ట్ 6 వెంచర్స్ కంప్లీట్ చేశాము సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత వచ్చేసి హైదరాబాద్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం చేసిన ఇక్కడికి యాచారం కానీ, సదాశివపేట కానీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫామ్ల్యాండ్ వచ్చేసి చింతపల్లి బ్యాక్ సైడ్ మీకు తెలుసు అరౌండ్ 100 acres, 40 acres ఒక బిట్, 50 acres ఒక బిట్లో మనం చేస్తున్నాము. సో దానికి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా కూడా మేము ఒకటే నమ్ముతాం, బేసికల్గా మా కంపెనీ నుంచి ఇచ్చే ఏదైనా కూడా కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే బేసికల్గా చాలా కంపెనీస్ ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో అవుట్ ఆఫ్ 100 కంపెనీస్లో 70 కంపెనీస్ దే ఆర్ నాట్ డూయింగ్ ది డైరెక్ట్ మార్కెటింగ్. దే ఆర్ గివింగ్ ది మార్కెటింగ్ టు ది అదర్ పీపుల్, దే ఆర్ డూయింగ్ ది మార్కెటింగ్. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఎక్కువగా కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మనం ఇంత కాస్ట్, ఇప్పుడు ఇక్కడ పొద్దున సతీష్ రెడ్డి గారు ఒక రైతును తీసుకొచ్చారు. సార్ మీ పేరు సార్? సార్ లేదు సార్, సార్ వచ్చారు. సార్ అక్కడ యాక్చువల్గా మన ల్యాండ్ పక్కనే రైతు అనమాట. సార్ అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో సార్ అడిగి సార్ చెప్తారు. సార్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్? కొంచెం అవును. సో కొంచెం ముందుకెళ్తే 70 lakhs. అది కూడా ఏంది లోపలికి రోడ్డు పక్కన వచ్చి 70 lakhs లేదు, 70 lakhs తక్కువ లేదు. ఆ రోడ్ గానే వేస్తే మాత్రం ఇమ్మీడియట్గా మనం చేయాలి. ఎందుకంటే ఆ రోడ్ హెవీ వెహికల్స్ అంటే చాలా హెవీ వెహికల్స్ అంటే 40 tons 50 tons ఆ రోడ్ ఎట్లా డామేజ్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక ఆ రోడ్ వేస్తారు. చింతపల్లి టు నరసింహపురం, నరసింహపురం మరియు కూడా మన కనెక్టివిటీ రోడ్. ఇది ఏంటంటే ఆ సార్తో నేను ఏం మాట్లాడలేదు. అసలు ఎంత రేట్ ఉందనేది కూడా నేను ఊరికి అడిగాను. సార్ ఎంత ఉంది సార్ ఏంటని అడిగాను. ఆయన రైతు పక్కనే, మన ల్యాండ్ పక్కనే పొలం ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 70-80 lakhs ల్యాండ్ కాస్ట్ పడుతున్నప్పుడు దాంట్లో వచ్చే బిల్డింగ్ ఎంత మనకి ల్యాండ్, మనం ఎంతకు అమ్ముతున్నాం, అమ్ముతూ మనం ఎంత ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, కస్టమర్కి ఎంత ఇస్తున్నాం. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే రైతుని ఎగ్జాంపుల్ తీసుకొని వారు అక్కడ లోకల్ ఉన్నారు, ల్యాండ్ కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఇచ్చిన ప్రైజ్ ఎంత, మన కస్టమర్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గుండె మీద చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి నేను ఇంత కాస్ట్కి ఇస్తున్నాను, నేను ఇంత తక్కువకి ఇస్తున్నాను, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, రైతు దగ్గరికి వెళ్ళి ఏ రైతు దగ్గరికి వెళ్ళైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇంత రేటు పడుతున్నప్పుడు నేను ఇంత చేస్తున్నప్పుడు సో నేను తక్కువకి ఇస్తున్నాను కదా, మీరు ఎందుకు కొనుక్కోకూడదు. ఫ్యూచర్లో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, సార్ చెప్పినట్టు 60 feet రోడ్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు రోడ్ వేయలేదంటే కలవర్స్ కూడా మీరు చూసి ఉంటారు, కొన్ని కలవర్స్ కంప్లీట్ చేశారు సార్, 2-3 కలవర్స్ కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఎక్కడైనా హైదరాబాద్ మీ చరిత్రలో చూసుంటారా డెవలప్మెంట్ చేసిన తర్వాత అమ్మటం అనేది? డెవలప్మెంట్ చేశాక మనం రోడ్లు వేసాక మనకి మార్కెటింగ్ స్టార్ట్ చేసాం. చాలా కంపెనీస్, పేరు మోసిన కంపెనీస్, నాకు తెలిసిన బ్రదర్ కంపెనీలు కూడా కొన్ని ఆచారాలు కానీ కొన్ని కంపెనీలు వెంచర్లు వేశారు. ఓన్లీ డబ్బులు తీసుకుంటున్నారు, కస్టమర్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. డెవలప్మెంట్ అనేది శూన్యం. డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిన 1 year 2 years డెవలప్మెంట్ మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఒక చూడండి, మీరు రిసార్ట్ కానీ 70% కంప్లీట్ చేశాం కదా, మన బ్యాంకెట్ హాల్ కానీ కాటేజెస్ కానీ, మీరు ఇక్కడ ఉన్న సాక్ష్యం, నేనేం అబద్ధం చెప్తాను, జరిగిన వర్క్ గురించి చెప్తున్నా. శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేసాం, మన కొబ్బరి మొక్కలు స్టార్ట్ చేసాం, ఫ్రూట్ మొక్కలు కూడా రేపు ఎల్లుండో దిగుతున్నాం. సో ఇక్కడ డెవలప్మెంట్ చూసి మేము అడుగుతున్నాం. మీ డెవలప్మెంట్ చూడండి, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ యూఆర్ గోయింగ్ టు డూ దట్ అనేది మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇచ్చే తక్కువ ప్రైస్. రేపు అదే రీజనల్ రింగ్ రోడ్ వస్తే మీకు 1 కోటి కాదు కదా, 1.5 కోటి పెట్టిన ల్యాండ్ దొరకదు అక్కడ.
మీరు ఇప్పుడు అనుకుంటారు యాక్చువల్గా ఏంటంటే ఒక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక కప్పోర్ట్ తీసుకోమంటే 10,000 ఎవడు పెడతారులే ఎవడు కొంటారులే అనుకున్నాం. ఈరోజు 40,000 పెట్టినా ల్యాండ్ వచ్చేటట్లేదు. అక్కడ దగ్గర మ్యాక్ విల్లాస్ దగ్గర ఈరోజు 40,000 అమ్ముతున్నారు గజం, శ్రీశైలం రోడ్ మ్యాక్ విల్లాస్ దగ్గర. మరి రీజనల్ రింగ్ రోడ్ వస్తే వేరే హౌస్కి ఉపయోగపడతాయి, రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది. రేపు గజం కొనాలంటే మనకి యూజ్ చేసేది అయితే ఏమీ లేదు. కానీ మనం వెంచర్గా ఏంది, ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ రిసార్ట్ ఇస్తున్నాం, ప్లాంటేషన్ చేస్తున్నాం. 13 సంవత్సరాలు కనుక మీరు కంటిన్యూగా మాతో ట్రావెల్ చేస్తే ఆ 13 సంవత్సరాల్లో మొక్కలైతే మేము పాడు చేసుకోం కదా. చిన్నపిల్లలు పెంచాలి మొక్కల్ని. ₹1 మేము స్టార్ట్ చేయట్లా. 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెంచిన తర్వాత దానికి వచ్చే ఎరువు కానీ, పెస్టిసైడ్స్ కానీ, దానికి వచ్చే వాచ్మెన్స్ కానీ అన్నీ కూడా మేము మెయింటైన్ చేస్తాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఫ్రూట్స్ వస్తున్నాయి మొక్కల నుంచి. రెండోది ఏంటి, ఒక రిసార్ట్ కడుతున్నాం. ఏ రిసార్ట్కైనా వెళ్ళండి మీరు ఫ్యామిలీ తోటి, మినిమం 10 నుంచి 20,000 మధ్యలో అవుతుంది. ఇయర్లీ 2 times ఫ్రీ ఇస్తున్నాం. డే టైమ్స్ ఎన్నిసార్లు రావచ్చు, 2 times ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు 15 into 20,000 వేసుకోండి, అక్కడే 3 లక్షలు అయిపోయింది. మరి మనం డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవట్లేదు ఎక్కడ కూడా. ఫ్రీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, మంచి అట్మాస్ఫియర్. నా గుంతే బాగుంది కదా. అందరికీ శుభ మధ్యాహ్నం. ముఖ్యంగా ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడుతూ షార్ట్ నోటీస్ ఇచ్చినాం అన్నారు. షార్ట్ నోటీస్లోనే ఇంతమంది వచ్చారంటే షార్ప్ ఉన్న వాళ్ళే షార్ట్ నోటీస్లో వస్తారు. అంటే కమిట్మెంట్, మనం ఎక్కడున్నాము, దేనికోసం వెళ్తున్నాము, మనం ఏం చేయాలి అని. సో డెఫినెట్గా ఆలోచించిన వాళ్ళే వస్తారు. నాకు ఫస్ట్ నేను ఎంట్రీ కాగానే లొకేషన్ చూడగానే అరే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చూస్తున్న ఆశయం ఎలా గొప్పది అనిపించింది. వాస్తవం నేను ఫస్ట్ టైం కలిసాను.
సో బికాస్ మనం ఏ సంస్థకైతే పనిచేస్తామో నేను అదే అడిగాను, ఇందులో కస్టమర్స్ ఉన్నారా లేకపోతే ప్రమోటర్స్ ఉన్నారా అనేది అడిగాను. అందరూ సేల్స్ వాళ్ళకి సేల్స్కి సంబంధించిన వాళ్ళే ఎగ్జిక్యూటివ్స్ సార్, డైరెక్టర్స్ ఉన్నారు. నేను ముఖ్యంగా డైరెక్టర్స్ ఒకటే కోరుతున్నాను, ఈ సంస్థలో అడుగుపెట్టిన డైరెక్టర్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, వీళ్ళతోనే ఉంటాను, ఇది కంప్లీట్ అయ్యే దాంట్లో ఓనర్ కన్నా నేనే ఎక్కువ పని చేస్తాను అనుకున్నప్పుడే డైరెక్టర్ సక్సెస్ఫుల్ వస్తుంది. మనం అలా అనుకున్నప్పుడే మన కింది వాళ్ళకి చెప్పగలుగుతాం. సో మీరు కూడా ఏమనుకోండి, ఇష్టం లేకుంటే ఈరోజే డిసైడ్ చేయండి, నాకు వీలు కాదు, నేను చేయలేను. టైం ఉన్న వాళ్ళే ఈ సంస్థకు టైం ఇవ్వండి. ఎందుకు ఇది ఈ మాట నేను నిక్కచ్చిగా అంటున్నానంటే, తన వయసు చూడండి, మీ పిల్లలంత వయసు ఉంది, చాలామందికి పిల్లలంత వయసు ఉంది. సో ఆయన ఏదన్నా చెయ్యాలి అంటే, ఇంకేదైనా చేసి డబ్బులు సంపాదించాలంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, వేరే వాళ్ళ డబ్బులతో డెవలప్ చేయట్లేదు, తన డబ్బులతో డెవలప్ చేసి అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనం పొలం కొన్న పైసలు 10 రోజులు లేట్ అవుతుండొచ్చు, మీరు అమ్ముకోకుండా కూడా దాని మీద వచ్చే ఫ్రూట్స్తోనే శ్రీగంధం అయితేనేంటి, ఇంకా ప్లాంటేషన్ అయితేనేంటి, దాని మీద కూడా ఆస్తిలో సగభాగం కన్నా సింహభాగం రిటర్న్ వచ్చేది. ఎక్కడైనా మన డబ్బులు ఉన్నాయంటే పెరగాలనే చూస్తాం, 2 రూపాయల ఇంట్రెస్ట్, 3 రూపాయల ఇంట్రెస్ట్, కానీ ఇంట్రెస్ట్ బిజినెస్ అందరం చేయలేం. కాబట్టి ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ పెడితే బ్యాంకులో అంత ఇంట్రెస్ట్ రాదు, 6%, 7%, అంటే 30 పైసలు 40 పైసలు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎవరికి నమ్మకం ఉండదు. ఇది ఆస్తి మన పేరు మీద ఉంటుంది, మన ఆధ్వర్యంలో ఉంటుంది. అడిషనల్గా మన లోకేష్ గారు ఏం చేస్తున్నారు, అక్కడ 3-4 కోట్లు పెట్టి 1 ఎకరంలో మంచి ఒక 7 విల్లాస్ తయారు చేసి మధ్యలో బ్యాంకెట్ హాల్ పెట్టి స్విమ్మింగ్ పూల్ పెట్టి అది 2 సార్లు మీకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఇవ్వటం అంటే మనం పోవచ్చు ఫ్యామిలీతో, ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అరే మనం ఆగామనుకో, డాడీ ఇవాళ మనకు హాలిడే ఉంది కదా, మన ఫామ్ హౌస్కి పోయిద్దామా, ఎందుకంటే అక్కడ జాంకాయలు తినొచ్చు, మనం హ్యాపీగా రిలాక్స్ కావచ్చు, ఏసీలో ఫుడ్ కూడా ఉంటుంది. తను ఏమన్నాడంటే ఇంకో మాట, అక్కడ ఒక షెఫ్ కూడా ఉంటాడు నైట్స్లో అన్నాడు. ఇంకా మనకేం కావాలి, ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, మంచి వాతావరణం ఉంటుంది, కాలుష్య రహిత వాతావరణం ఉంటుంది. కాబట్టి మనకు డెఫినెట్గా అది ఊరికి దూరంలో ఉన్నాం, ఈ పొల్యూషన్కి దూరంలో ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుందని ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు, ఆ ఆశయంతోనే అక్కడ ఒకటి మంచి జరుగుతున్నది. కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని. కాకపోతే నేను ఒక్కటి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గర టైం ఉంటే డెఫినెట్గా ఇన్వాల్వ్ అవ్వండి, టైం లేదంటే ఈ రోజుతోనే కట్. నెక్స్ట్ హాఫ్ మైండెడ్గా, హాఫ్ హార్టెడ్గా జీతంలో కూడా ఎక్కడ పనిచేయద్దు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. నేను ఇవన్నీ ఎందుకంటున్నాను, నేను మీకన్నా పెద్ద తోపు నేను కాదు, కాకపోతే నేను ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నేను 10 సంవత్సరాలు నా కోసం, నా ఫ్యామిలీ అభివృద్ధి కోసం నేను అమెరికాలో పనిచేసి వచ్చాను. 10 ఏళ్ళు అమెరికాలో ఉండి రిటర్న్ ఎందుకు వచ్చానంటే, దేశం మీద ఉన్న గౌరవం, మన సంస్కృతి మీద, తల్లిదండ్రుల మీద ఉన్న అభిమానం కొద్దే నేను రిటర్న్ వచ్చాను. 3 నెలల్లో సిటిజన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా నేను ఇప్పటికి కూడా అవ్వలేదనే బాధ నాకు ఎప్పుడూ లేదు. నేను నా ఎక్కడైతే పుట్టానో 32 ఏళ్ళకి అక్కడికి వెళ్ళాను. నేను 32 ఏళ్ళు ఈ శ్వాస పీల్చాను, ఈ భూమి వాసన నేను పీల్చాను. నాకన్నా అంతకన్నా గొప్పది నాకు అవసరం లేదు. నా భారతదేశంలో నేను ఉంటున్నాను, నేను కట్టుబడి ఉంటానని ఒకే ఒక దృక్పథంతో నేను రిటర్న్ వచ్చాను. నేను నిక్కచ్చిగా మాట్లాడతాను, నేను ఇట్లనే ఉంటాను, ఎవరి నచ్చకపోయి. ఎందుకంటే మనము ఒక ఆశయంతో పోతే డెఫినెట్గా గోల్ రీచ్ అవుతాం. మీరు కూడా ఒక సంకల్పం తీసుకోండి. మన సంకల్పం అనేది మంచిగా ఉండాలి, మన సంకల్పం నలుగురికి ఉపయోగపడాలి. మనం అన్నీ కొనలేము, మనం కొనిపించగలుగుతాం. కొన్న వాళ్ళకన్నా గొప్పలు కొనిపించగలిగేవాళ్ళు
ఎవరికి? సంస్థకి. మీకన్నా గొప్ప వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ దగ్గర రావడానికి మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఎవరు? మీరు. దట్ మీన్స్ వాళ్ళకన్నా మధ్యవర్తి ఎవరైతే ఈ భారాన్ని మోస్తారో వాళ్ళు మీరు. కాబట్టి మీరెంత చక్కగా పనిచేస్తే సంస్థ అంత అభివృద్ధి చెందుతుందని మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఆల్రౌండర్ రవి గారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రీనివాస్ అన్నకి. అన్న థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మన కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సో ఇటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా చేయకుండా హార్ట్ఫుల్గా వచ్చినట్టు పర్సన్ శ్రీనివాస్ అన్న గారు. నేను ఇండస్ట్రీలో చాలా మందిని చూస్తూ ఉంటాను ఇండస్ట్రీలో నేను. సో కానీ చాలా వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదులో ఏకైక వ్యక్తి ఉన్నారంటే శ్రీనివాస్ గారు. సో వెరీ హెల్పింగ్ నేచర్ అండి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి, నేను ఉంటాను అని చెప్పిన ఒక భరోసా ఇచ్చే వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు పిలవగానే వచ్చేసినందుకు. అండ్ ముఖ్యంగా లోకేష్ సార్ గురించి ఒక్క మాట చెప్పాలి. నేను చాలా రియల్ ఎస్టేట్స్ ఈవెంట్స్లో యాంకర్గా, హోస్ట్గా అండ్ బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటూ చాలా చూశాను. మేము బాగా వెళ్ళిపోయిన తర్వాత కంపెనీ చైర్మన్స్ నాతో కూర్చొని, సార్ మీకు ఇండస్ట్రీ ఎంత పెద్ద సైకిల్ ఉంది, ఇంతమంది సెలబ్రిటీస్ తెలుసు కదా, మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పని దాదాపుగా 4-5 years నుంచి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ మాట్లాడింది లోకేష్ సార్ మాట్లాడుకున్న డిఫరెన్స్ నేను అర్థం చేసుకుంది, నాకు అర్థమైంది. ఉన్నట్టుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో కోట్లలో మిగలాలి, సంపాదించగలుగుతారు. లోకేష్ గారు మనం ఈ బిజినెస్ చేస్తే మనకి రొటేషన్ అవుతూ మన వల్ల ఇంతమంది జీవనోపాధి అనేది కొనసాగుతుంది. కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ చేసుకొని ఆ తక్కువలో అమ్ముకుంటారు. అది నాకు లోకేష్ సార్లో చాలా బాగా నచ్చింది. ఇంత తక్కువలో అంటే ఒక గజం 4,000కి అమ్మడం, ఇదే అంత రేట్ అక్కడ పెరిగినా కూడా అది బేసిక్గా మినిమం 10,000కి అమ్ముకుంటారు. కానీ ఆయన కూడా ఏమాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా తీసుకోకుండా అదే మైండ్లో ఉండాలి చేసుకునేటువంటి పర్సన్ లోకేష్ గారు. అందుకే నాకు వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఆయన ఎప్పుడైనా సరే కనుక ప్రజ్ఞ మీడియా అంటే ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ నేను నా మైండ్లో ఒక ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకున్నాను. అందుకే సార్ ఎప్పుడు పిలిచినా ఏం చెప్పినా సరే కనుక నేను అందులో ఒక మెంబర్గా ఎప్పుడు కూడా ఉంటాను. లైక్ మై ఓన్ బ్రదర్ అండి, అంతే. ఏం చెప్పలేము. సో చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆయనకి. అందుకే నేను ఎక్కువగా ప్రయారిటీ కానీ ప్రిఫరెన్స్ కానీ ఎక్కువగా నేను ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇంతమంది ముందు ఇంకెక్కువగా నేను మాట్లాడాను కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎన్నో ఈవెంట్స్ చేశాను. నాకున్న ఈవెంట్స్ రంగంలో బట్టి నేను ఒకటే చెప్తాను. చాలామంది మీకు మోటివేట్ స్పీకర్స్ చాలామంది చెప్పి ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే నేను తిరుగుతున్నటువంటి ఈ ఫీల్డ్లో అంటే మన ఇండియాలోనే కాకుండా కొన్ని కంట్రీస్లో తిరుగుతున్న మూమెంట్లో ద బిగ్గెస్ట్ టాప్ బిజినెస్ ఏదైనా ఉందంటే కనుక రియల్ ఎస్టేట్ అండి. అది ఎలా చెప్తానంటే కనుక బేసిక్గా ఇందులో మనం చూడండి, ప్రపంచంలో ఉన్న దేశాల్లో కల్లా ఫస్ట్ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం చైనా ఉండేది. తర్వాత ఈరోజు అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మన భారతదేశం అయింది. సో దాదాపుగా ఎలా అంటే కనుక ఇంతమంది జనాభా అనేది పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అవసరం ప్రతి ఒక్కరికి ఒక సొంత కళ, సొంత ఇల్లు కొనుక్కోవాలి. అవునండి, దాదాపుగా 130 కోట్ల మంది పైగా జనాభాని మన దేశంలో ఎక్కువ మంది జనాలు స్ప్రెడ్ అవుతున్న కొద్దీ అంటే నీటి శాతం ఎక్కువగా ఉండి జనాలు ఉండే ప్రాంతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రతి మనిషి కూడా ఇక్కడికి వచ్చి బతకాలి, ఈ భూమి మీద జనాభా పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా తనకంటే ఒక సొంత ఇల్లు, ఆ డబ్బును దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం అనే ఆలోచన చేస్తున్నారు ఉంటుందంటే కనుక దట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి. ఆ ఆలోచనలో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎప్పటికి కూడా తిరగలేని బిజినెస్. మీరందరూ కూడా లోకేష్ సార్ లాంటి మంచి మనసున్న వ్యక్తితో మీరందరూ కూడా అలాగే ఉండి పని చేయాలి, మంచిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్స్లో ఇమిటేట్ చేయగలిగినటువంటి గొప్ప చాలా మన రాష్ట్రంలోనే కాదు మన యావత్ ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు కలిగినటువంటి గొప్ప మిమిక్రీ కళాకారులైన మరి వారు ఇంత శ్రమ వచ్చి ఇక్కడికి వచ్చినందుకు వారు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. కాబట్టి ఒక 4-5 వాయిస్ల్లో మా కంపెనీ గురించి, మా సాయి బృందావనం గురించి ఒకసారి మీ ఆ వాయిసెస్లో చెప్పాలి. ఉపయోగించడం అంటే తనను చూసి నేర్చుకోవాలి. సెలబ్రిటీస్ వస్తే మా కంపెనీ గురించి ఎట్లా చెప్తారు అనేది చెప్పాలి.
ఇప్పుడు మాట్లాడిన స్పీచ్లోనే మన ప్రజ్ఞ ఇన్ఫ్రా డెవలపర్ గురించి కొంతమంది సరదాగా ప్రముఖులు మాట్లాడితే ఎలా ఉంటుందని చూపిస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు సో ప్రజ్ఞ ఇన్ఫ్రా డెవలపర్ సంబంధించి మన కంపెనీ గురించి, లోకేష్ సార్ గురించి, శ్రీనివాస్ గారి గురించి అంటే ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది? సినిమాలో చాలా హైప్గా చెప్తారు కానీ జనరల్గా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే విధానం అంటే వాస్తవానికి నేను ఎక్కువగా కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా వెళ్తూ ఉంటాను. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం అనేది ప్రతి ఒక్కరు కూడా అంటే అతని భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కానీ డబ్బు పోని వంటి రంగం ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగం అనేది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ముఖ్యంగా ఈరోజు నాకు అత్యంత సన్నిహితులు మా సినీ పరిశ్రమలో శ్రీనివాస్ గారు నిజంగా ఇక్కడ ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. లోకేష్ గారు ఎలా చెప్పాలంటే బండ్ల గణేష్ గారికి పవన్ కళ్యాణ్ నాకు లోకేష్ సార్ గారు అలాగా గుండెకే అని చెప్పొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ప్రతి ఒక్కరు కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, డైరెక్టర్స్కి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. సరదాగా సార్కి అందరికీ చాలా మందికి ఇష్టమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి అదే మాదిరిగా చూస్తే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస్ గారికి, లోకేష్ గారికి అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి అదే మాదిరిగా ఈ వ్యాపారం, ఈ రియల్ ఎస్టేట్, అలాగే ప్రజ్ఞ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ విధంగా దినదిన అభివృద్ధి అవుతూ ముందుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రకంగా ముందు పోదాం. సెలవు తీసుకుంటున్నాను. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏమండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే మనిషికి మానసిక ఒత్తిళ్లు ఉండకూడదు. అవన్నీ ఉండకుండా ఉండాలి అంటే సంపాదించిన ప్రతి రూపాయిని జాగ్రత్త పరుచుకోవాలండి. అప్పుడు ఆ మనిషి రూపాయిని జాగ్రత్త పరుచుకోవాలంటే ఎక్కడ సంపాదించుకోవాలండి, ఎక్కడ జాగ్రత్త పెట్టుకోవాలంటే ఏమంటే ప్రజ్ఞ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్లో పెట్టుకుంటే చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ కరిగిపాటి గారు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? అండ్ ఆయన సరదాగా స్పీచెస్. ఏమండి అందరికీ నమస్కారం. ఏమండి ఈరోజు చూస్తున్నామమ్మా రియల్ ఎస్టేట్ రంగంలో నేను ఈ మధ్య చూశానండి, మా వాళ్ళు ఏదో గొప్పగా ఒక ఫ్లాట్ కొన్నాను గొప్పగా చెప్తున్నారు. మధ్యలో కూర్చున్న పైన తప్పుడు ఏమంటే రైట్ సైడ్ గోడకి మీకు కొట్టకూడదు, కింద మన గంతులు వేయకూడదు, ఏమంటే 4 గోడల మధ్య స్పేస్ తీసుకుని ఫ్లాట్లో ఉండిపోతున్నాం. అలా కాదమ్మా, చక్కగా ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, చక్కగా ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోండి, చక్కగా విల్లాలు కొనుక్కోండి. ఇవన్నీ కొనుక్కోవాలంటే మన ప్రజ్ఞ డెవలపర్స్ దగ్గర రావాలి. మీకు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వచ్చేసి శివ గారు అయితే ఒకసారి ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్న కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వెల్కమ్ టు సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా సొల్యూషన్స్. సో మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే బ్రదర్ రవి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ యొక్క విలువైన సమయం ఇచ్చినటువంటి మన అసోసియేట్స్ కూడా, డైరెక్టర్స్ కూడా వెల్కమ్ వన్స్ అగైన్. సో మన ప్రాజెక్ట్ సాయి బృందావనం అనేది 46 ఎకర్స్లో మనం స్టార్ట్ చేసినటువంటి వెంచర్. చాలా తక్కువ ప్రైస్తో జస్ట్ 3600తో మనం స్టార్ట్ చేసాం జూన్లో. ఈరోజు మనం డిసెంబర్లో చూస్తే మార్కెట్ అనేది ఎట్లా ఉన్నా కూడా మార్కెట్తో సంబంధం లేకుండా సేల్స్ అనేవి ఇక్కడ జరిగినాయండి. ఎందుకంటే దాదాపు 400 ప్లాట్స్, 380+ ప్లాట్స్ అనేవి 6 months టైంలో సేల్ అయినాయి ఇక్కడ. సో మార్కెట్లో అందరు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అంతగానో ఏముంది అక్కడ అంటే ఎంతో విలువైనటువంటి అసోసియేట్స్ ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసోసియేట్స్ కూడా వాళ్ళకి ఎంతో మంచి ప్రాజెక్ట్ ఇచ్చిన లోకేష్ సార్ గారు సూపర్ ఫాస్ట్ డెవలప్మెంట్స్. ఈరోజు సైట్లో చూస్తే సైట్ లాంచింగ్కి ముందే మనకి రోడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. లాంచింగ్ కాగానే కొబ్బరి చెట్లు వచ్చేసినాయి, మనకి మహాగని కూడా స్టార్ట్ అయింది. దాని తర్వాత డ్రిప్ లైన్ కానీ, వాటర్ సంప్ కానీ, పవర్ సప్లై లైన్ కానీ, అండ్ కాటేజెస్, క్లబ్ హౌస్. మార్కెట్లో మీరు ఇప్పుడు చాలా వరకు చూస్తుంటారు, మేము ఇది కడతాం అది చేస్తామని చాలామంది చెప్పుంటారు. మనకి చాలా ప్రాజెక్ట్స్ చూస్తాం, ఎక్కడో అన్ని సేల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడదామా వద్దా అని ఏదో అట్లా చేసి వదిలేస్తారు. చాలా చోట్ల అది కూడా జరగదు మనకి. కానీ మన ప్రాజెక్టులు ఏంటంటే సేల్స్తో సంబంధం లేకుండా డెవలప్మెంట్ అనేది రెగ్యులర్గా నడుస్తూనే ఉంది. అండ్ క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ 75% కంప్లీట్. ఆల్రెడీ వాల్స్ అయిపోయినాయి,
కాటేజెస్ కూడా ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా నడుస్తుంది. సో ఈ జనవరిలో అట్లా బ్యాంకెట్ హాల్ కూడా మనకి ఓపెనింగ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ బై మార్చ్ కంప్లీట్ రిసార్ట్ అనేది కూడా లైవ్లోకి వస్తుంది మనకి. సో ఇట్లా ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఒక 46 సెకండ్స్లో మనకి రెడీ అవుతుంది. చాలా ప్లాట్స్ అనేవి సేల్ అయినాయి. అండ్ అట్లనే ఫర్దర్గా దీని ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది మనకి. ఈ లొకేషన్ చూస్తే మనకి సాగర్ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఒక 5 నిమిషాల్లో మనం హైవే ఎక్కొచ్చు. అండ్ రేపు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది మనకి. జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే రీజనల్ రింగ్ రోడ్. ఒకప్పుడు అవుటర్ పక్కన మనకి 4,000 5,000 అమ్మేవాళ్ళు 2009-10 టైంలో. అది దూరం అనిపించేది, ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ ఎక్కువ, రోడ్లు చిన్నగా ఉండేవి మనకి, నేరో ఉండేవి. ఈరోజు చూస్తే అవుటర్ అంటే చాలా దగ్గర. సిటీలో ఎక్కడ స్టార్ట్ అయినా కూడా జస్ట్ 25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అవుటర్కి. సో ఫ్యూచర్లో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇంకొక రెసిడెన్షియల్ జోన్ అనేది అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం ప్లాన్ చేస్తుందంటే ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి అన్ని సైడ్స్. సో అట్లా మనకి దగ్గరలోనే ఫార్మా సిటీ కూడా ఉంది. అండ్ దాని ప్లేస్లో ఇంకొక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ హైటెక్ సిటీ ఎట్లా సక్సెస్ అయిందో ఒకప్పుడు, నెక్స్ట్ మనకి ఈ సౌత్ సైడ్లో ఈ ఫార్మా సిటీ అనేది కూడా సక్సెస్ అవుతుంది. దాని ప్లేస్లో వచ్చి ఐటీ కానీ ఎలక్ట్రానిక్ సిటీ ఏది వచ్చినా కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. సో అక్కడ మనకి 30-40 వేలు అయిందంటే అక్కడ నుంచి 10-15 మినిట్స్ డిస్టెన్స్ మనకి మన దగ్గర ఈజీగా 15,000 to 20,000 అవుతుంది. సో అట్లా ఈరోజు మార్కెట్లో ఎక్కడైనా మనకి తక్కువ రేట్లో మనకి ప్లాట్స్ దొరుకుతున్నాయంటే అది మన ప్రాజెక్ట్. అండ్ ఖచ్చితమైన డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. అట్లనే మన దగ్గర వర్క్ చేసే అసోసియేట్స్ కూడా మంచి బెనిఫిట్స్ అనేవి మన ప్రాజెక్ట్ నుంచి ఇస్తున్నాము. అండ్ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా నుంచి కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో అట్లా మనం కంపెనీతో ట్రావెల్ చేస్తే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి లాంగ్ రన్లో మనకంటే ఒక పొజిషన్ అనేది ఏర్పడుతుంది, కంపెనీలో బాండింగ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిషనల్ బెనిఫిట్ ఇస్తాడా అని అనుకుంటున్నారు, మరి వాళ్ళకి ఏమన్నా ఉందా? లేదంటే నా దగ్గర సజెషన్ కూడా ఉంది. ఇలా చెస్టల్లో ఎవరైనా ఉండరా, బయటకాని ఉండరా, బాగా మనుషులలో పెట్టుకున్నా ఓపెన్గా డిస్కస్ చేయండి. డెఫినెట్గా ఉండాలి కదా. మరి ఈ రోజు అంటే ఈరోజు ఎవరైనా ప్రామిస్ చేసే వాళ్ళు ఉన్నారా? ఒక్కరు కూడా. స్పెషల్ బెనిఫిట్ ఉంది, నేను అడుగుతున్నా, ఇప్పిస్తా కూడా. ఎప్పుడైనా కౌంటర్ సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ అండ్ డిమాండ్. ఇవాళ బుక్ చేసిన వాళ్ళకు మీరు రెగ్యులర్గా ఇచ్చే బెనిఫిట్స్ అందరికీ ఒకేలాగా ఇస్తారు. ఈ డేకి స్పెషల్ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు కాటేజెస్ కడతామంటారు, ఆయన ప్లాట్ కొనకున్నా కూడా ఆయనకు 2 రోజులు లైఫ్ లాంగ్ ఫ్రీ అకామిడేషన్, 2 రోజులు ఇయర్కి 2 రోజులు ఆయన పిల్లలతో పోయి ఎంజాయ్ చేస్తాడు. అందరు ఓనర్స్ లాగా ఆయన ఓనర్ కాకుండా కూడా ఓనర్ లా ఫీలింగ్ ఉంటుంది. ఇవాళ ఎంతమంది బుక్ చేస్తారో అంతమందికి ఇవ్వండి సార్. దిస్ ఇస్ మై అప్పీల్. మంచి బెనిఫిటా? మీ ఆలోచనకు రాంది వచ్చిందా? నాకు వచ్చిందా? ఇట్లాంటిదే కావాలి మేడం. ఇక్కడ నలుగురమే మా కోసం మేము వచ్చాం. మీరందరు మీకోసం వచ్చారు, మా కోసం రాలేదు. నేను మీకోసం వచ్చాను, రవి మీకోసం వచ్చాడు. ఆ 2 కెమెరామెన్స్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు చూడు, వాళ్ళు కూడా వాళ్ళ కోసం వచ్చింది. మీరు మీకోసం వచ్చింది, మేము మీకోసం వచ్చింది. అది కూడా ఎక్సలెంట్ సార్, సూపర్ మోటివేషన్. సో మన ప్రాజెక్ట్లో అమ్యూనిటీస్ చూస్తే కూడా బ్యాంకెట్ హాల్ అనేది 150 మెంబర్స్ వరకు మనం ఫంక్షన్ చేసుకోవచ్చు. అట్లే ఒక 6 కాటేజెస్ ఉన్నాయి, ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది, ఒక మీటింగ్ రూమ్ ఉంది, గేమ్స్ రూమ్ ఉంది. సో స్విమ్మింగ్ పూల్స్ కూడా 2 ఉన్నాయి, బేబీ పూల్ ఒకటి ఉంది. సో CCTV సర్వైలెన్స్ చుట్టూ ఆల్రెడీ మనకి కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ వెంచర్ చేసినాం మనం. సో ఇక్కడ ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయో సేమ్ ఇవి రిసార్ట్ ఇమేజెస్ అనమాట. కంప్లీట్ మన ఆర్కిటెక్ట్ని మనం డిజైన్ చేయించిన ఇమేజెస్ ఇవి. సో యాజ్ ఈజ్ ఇట్లనే మనం బ్యాక్గ్రౌండ్లో చూసినట్టు మొత్తం డెవలప్మెంట్స్ వచ్చేసాయి మన ప్రాజెక్ట్లో. సో ఫ్యూచర్లో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో సాగర్ హైవేకి పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్టు మినిమం 20,000 to 25,000 అనేది వితిన్ 10 years ఖర్చు అవుతుంది మనకి. సో సూపర్ అప్రిసియేషన్ అనేది వస్తుంది. సో మెయిన్ ప్రాజెక్ట్లో ఏంటంటే క్లబ్ హౌస్ కాటేజ్తో పాటు శ్రీగంధం ప్లాంటేషన్ కూడా పెడుతున్నాం మనం. సాలిడ్ ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్గా. సో ఈ ప్లాంటేషన్ మీద కూడా ఎక్సలెంట్ రిటర్న్స్ అనేవి వస్తాయి మనకి, ఎందుకంటే మనం ఇచ్చే హై క్వాలిటీ వర్క్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. డ్రిప్ లైన్ కానీ వాటర్ సంప్ కానీ. అండ్ అట్లనే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా మనకి అసోసియేట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు వచ్చి దాన్ని మానిటర్ చేస్తారు, గ్రోత్ అదంతా. సో అట్లా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. లాంగ్ రన్లో ఎవరైతే ఈరోజు 5 లక్షలతో మనకు ఒక ప్లాట్ తీసుకుంటారో ఫ్యూచర్లో ఖచ్చితంగా మినిమం 70 to 80 lakhs 100%
పక్కా తీసుకుంటారు అనమాట. అంతగానో పాసిబిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్ మనది. ఇది ఈ క్లబ్ హౌస్ ఉంది కదా సార్, చిన్న డీవియేషన్ కూడా లేకుండా నేను యాజ్ అ టీజ్ ఇస్తాను ఇందాక నాకు లోపల మాట్లాడినప్పుడు చెప్పాను. మీరు అడగలేదు కదా, నేను అడగకుండానే తను ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఇస్తాను సార్. మనం వెళ్తే ఇంత దూరం నుంచి ఒక 80 కిలోమీటర్లు ఆహ్లాదం కోసం వెళ్తాము. అక్కడ వెళ్ళినప్పుడు మనం కోసుకొని మన చెట్టు నుంచి పళ్ళు తింటే ఎంత ఆనందం ఉంటుందండి. ఆ డబ్బులు వచ్చినాయా లేదా, దాని లాభమైనమా లేదా అనేది తర్వాత విషయం. మన చేతితో మనం చెట్టు నుంచి కోసుకొని తింటే ఆ అనుభూతిని మనం మాటల్లో చెప్పలేము. ఏమంటారు, నిజమా కాదా? సో అది ఆలోచించండి. మరి ఇంకా డైరెక్టర్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నట్టుంది. సో నెక్స్ట్ వచ్చేసి కృష్ణమోహన్ గారు డైరెక్టర్ మాట్లాడుతున్నారు కొంచెం. నేను మధ్యలో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్కి అండ్ రవి సార్కి అండ్ మా సిఎండి సార్ లోకేష్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుందని మనం ఊహించాము, కానీ దీనికంటే ఎక్కువ వస్తాను కొన్నా కొంచెం తగ్గారు. నేను కొంచెం దూరం ఉండడం వల్ల రేపు సైట్ ఉన్నాయి కాబట్టి కొంచెం రాలేదు, ఏమనుకోవద్దు. అందరికంటే వెల్కమ్ అండి గ్రాండ్గా. యాక్చువల్గా శివకుమార్ సార్ మొత్తం ఆల్మోస్ట్ చెప్పేసారు సైట్ గురించి. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరికైతే సొంత కారు లేదో, ఎవరికైతే సొంత ఇల్లు లేదో, ఎవరికైతే బ్యాంక్ బ్యాలెన్స్ బాధపడుతున్నారో, మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది సంపాదించుకున్నారు. హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. తక్కువ అమౌంట్తో మనం ప్లాట్స్ ఇస్తున్నాం కస్టమర్లకి. ఈ 5,50,000 రూపాయల్లోనే మన కస్టమర్కి ప్లాట్ ఇస్తున్నామంటే 121 గజాల్లో చక్కటి ఇల్లు వస్తుందన్నమాట. ప్లస్ ఇంకోటి అనుకుంటే 3.5 కోట్లు పెట్టి మనం అక్కడ కట్టే కాటేజ్ ఏది ఎత్తుందో తీసుకున్న ప్రతి కస్టమర్ నాదే అని ఫీల్ అవ్వాలి. అది అంత చక్కటి మన ప్రాజెక్ట్ ఇస్తున్నాం మనము. డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా ఆపడం లేదు. సో మా దగ్గర 0 నుంచి హీరో అవుతారు, కానీ హీరో అయితే 0 అవ్వరు మా దగ్గర. సో చక్కగా మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు, కొత్త కాలు తీసుకోబోతున్నారు, కొత్త ఇల్లు తీసుకోబోతున్నారు. ఇంకా చెప్పాలంటే మా దగ్గర పనిచేస్తున్న మిత్రులే ప్లాట్లు కూడా తీసుకున్నారు మా వెంచర్లో. సో అంత మంచి వెంచర్ కాబట్టి కనెక్టివిటీ బాగుంటుంది వెంచర్కి. మనం ఎవరికి చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేది ఏంటంటే, ఫామ్ ల్యాండ్ అంటే డెవలప్మెంట్ చేస్తారో లేదో, ఫామ్ ల్యాండ్ అంటే రాళ్ళ మధ్యలో ఉంటుంది, గుట్టల్లో ఉంటుంది, మధ్య నుంచి కెనాల్స్ పోతూ ఉంటాయి, అందుబాటులో ఉండదు, రోడ్ నుంచి ఒక 20-30 కిలోమీటర్ వెళ్ళాలి. అది ఫామ్ ల్యాండ్ అంటే సార్. కానీ మంది అట్లా కాదు సార్, ఊర్ల మధ్యలో ఉంటుంది, కనెక్టివిటీ గవర్నమెంట్ కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. ఎప్పుడు పోయినా జస్ట్ హైవే నుంచి ఒక 5 minutes జర్నీ మాత్రమే. రేపు RRR వచ్చింది అనుకోండి, మీరు తీసుకున్న 5,10,000 రూపాయల ప్లాట్ ఏదైతే ఉందో అది రేపు 40,000 పోవచ్చు, 50,000 పోవచ్చు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు చెప్పేది ఏంటంటే ORRకి బయట, RRRకి లోపల హైదరాబాద్, కొత్త హైదరాబాద్ జనరేట్ అవ్వబోతుంది. ఎందుకంటున్నానంటే హైదరాబాద్ చూడండి, కొన్ని ఏరియాలో బస్సు పోతుంది, కొన్ని ఏరియాలో సైకిల్ కూడా పోదు, వాక్ చేసుకుంటూ పోవాల్సి. అలాంటిది బయట ఎప్పుడు అవుతుంది, మినిమం 33, 30 ఫీట్లు, 60 ఫీట్లు, 200 ఫీట్లు రోడ్లు వేస్తున్నారు. అంటే స్పేస్ కూడా చాలా ఉంటుందన్నమాట. వాటర్ వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అలానే ఫామ్ ల్యాండ్లో చూడండి, 25 ఫీట్లు, 20 ఫీట్లు రోడ్ వేసులో ఎక్కువ అండి. మన దగ్గర 36 ఫీట్లు రోడ్ వేసాము, 33 ఫీట్ల రోడ్ వేసాము, 30 ఫీట్ల రోడ్ వేసాము. 13.5 ఎకరాలు కేవలం రోడ్డుకే పోయింది. కొందరు ఉన్నారు 5 ఎకరాలు వెంచర్ వేసుకుంటారు, మాది వెంచర్ అనుకుంటారు. మన ఎంత పోయింది సార్ రోడ్డుకి? 13.5 ఎకరాలు రోడ్డుకే పోయింది. అంటే ఎంత పెద్ద వెంచర్ ఆలోచండి. 50 ఎకరాలు వెంచర్ మెయింటైన్ చేయాలంటే 12 years. ఇవి అన్నీ కూడా మనం 12 years మెయింటెనెన్స్ చేసుకుంటూ కస్టమర్కి బెనిఫిట్ కలిసే విధంగా సార్ అన్నారు ఇంతకుముందు, శ్రీనివాస్ సార్ అన్నారు, మనము రేపు పోవాలంటే ఫామ్ హౌస్కి నాదే అని ఫీల్ అవ్వాలి సార్. DTCP తీసుకున్నాము, HMDA తీసుకున్నాం, తప్పనట్లేదు సార్. కానీ ఫామ్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే రెగ్యులర్గా అనుభవిస్తూ వస్తారు. ఎక్కడో 3,000, 6,000, 7,000, 8,000 సార్ పర్ డేకి ఫామ్ హౌస్కి పోతే. మన దగ్గర మందే సార్ ఫామ్ హౌస్ 3.5 కోట్లు పెట్టి ఎంత కట్టాం సార్? 3.5 crores పెట్టి కడుతున్నాం ఫామ్ హౌస్. అంత ఏరియాలో మనకి కాటేజ్ 8 కాటేజెస్, ఇండివిజువల్ కాటేజ్ ఇస్తున్నాము, క్లబ్ హౌస్ ఇస్తున్నాము, మ్యారేజ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఫంక్షన్ హాల్స్ కానీ మనం బుక్ చేసుకోవాలంటే, బ్యాంక్ అకౌంట్ బుక్ చేసుకోవాలంటే 5 లక్షలు, 4 లక్షలు, మినిమం 1,50,000 అక్కడ తక్కువ లేదు. అక్కడికి వెళ్ళాలనుకో 200 నుంచి 300 మంది చక్కగా కూర్చోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. సార్ అన్నట్టుగా మన చేతితో మనమే పనులు పోసుకొని తినే స్టేజ్కి వస్తాం అనమాట. సాయి బృందావనం ఉన్న బృందావనం చూసారా, సేమ్ టు సేమ్ బృందావనం మీరు ఇమాజిన్ చేసుకుంటే దానికంటే అందంగా తయారు చేస్తాం మా సీఎం సార్. ఆల్మోస్ట్ అవుతూనే ఉంది, ఇంకా అవుతుంది కూడా. సో ఇందులో పనిచేస్తున్న మిత్రులందరికీ నేను అనేది ఏంటంటే హార్ట్ఫుల్గా పనిచేయండి సార్. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ అన్నట్టుగా హార్ట్ఫుల్గా పనిచేయండి, మంచిగా మీరు ఇన్కమ్ సంపాదించుకుంటారు. దాంతోపాటు 10 మందికి మీరు పోషణ ఇవ్వగలరు. బయట లేకుండా మనం ఎటువంటి మనం చేసిన పనిని 10 మందికి పంచుదాం. పంచితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా మనలాగా వస్తారు, ముందుకు వస్తారు. సో దీన్ని ఎంత పబ్లిసిటీ చేసుకోగలిగితే అంత మంచిదండి. ఇప్పటికే శివ సార్ అన్నట్టుగా 380 ప్లాట్ల వరకు చేసేసామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్లకు అందరికీ భయం అనిపిస్తుంది. అంటే ఫామ్ ల్యాండ్
డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయా, ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉందా లేదా, నిజంగానే ఉందా లేదా, ఇది పూర్వంతోక ల్యాండా, ఇలా డౌట్స్ వస్తాయండి. మా సీఎండి గారు ఛాలెంజ్ చేశారు, ఏ లాయర్కైనా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్గా చూపించుకోండి, లీగల్ ఒపీనియన్ ఉంది చూపించుకోండి. ఎవరితో ఫామ్ ల్యాండ్కి లీగల్ డాక్యుమెంట్ ఇచ్చేది ఈ రోజులలో 1954 కానీ టిల్ డేట్ వరకు లీగల్ డాక్యుమెంట్ ఇస్తున్నాము, లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్ ఇస్తున్నాము. మీరు చక్కగా మా దగ్గర తీసుకున్న కస్టమరే, నా దగ్గర తీసుకున్న కస్టమర్ వనస్థలిపురంలో ఉంటారు, లాయర్ అతను, నువ్వు డాక్యుమెంట్ తీసుకురా ముందు చూద్దామని చెప్పారు. డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూశాను, వాళ్ళు 2 ప్లాట్లు తీసుకున్నారు మా దగ్గర. ఎంత హ్యాపీగా అనిపించింది అది. అంటే పోలీసుల దగ్గర పోయి దొంగతనం చేసామంటే భయం అనిపిస్తుంది, కానీ ఆ పోలీసులు మన దగ్గర తీసుకుంటే బ్రదర్ అయిపోయారు. పోలీసులు చూస్తే భయం అనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళామనుకోండి మన బ్రదర్ అయిపోయాడు. అలాగనే మనము చేసే పని లీగల్గా ఉన్నప్పుడు ఎవరి దగ్గర తలవంచాల్సిన అవసరం లేదు. అలాంటి వెంచర్లో పనిచేస్తున్నాము, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. మంచి వెంచర్ మనకు సాధిస్తారు. నేను అనుకుంటున్నాను ఆ 50 ఎకరాలతో పాటు ఇంకొకరు 50 ఎకరాలు ఇస్తే చాలా బాగున్నారు బాబు, మా ఇల్లు కట్టుకోవచ్చు. నా ఆలోచన ఏంటంటే, నా ఆశయం ఏంటంటే హైదరాబాద్లో 1.5 పెట్టి నా ఇల్లు కట్టుకోవాలి. అది కేవలం సాయి ప్రజ్ఞ నుంచి అవ్వాలి. అది కూడా మా సీఎం సార్ కట్టుబడి కట్టేయించాలి. అది నా ఓపిక అండి. దాంట్లో సక్సెస్ అవడానికి నేను ఎన్నిసార్లు కింద పడి ఎన్నిసార్లు పైకి లేస్తాను, దానికి డౌటే లేదు. సో మీరందరూ కూడా జర్నీ చేయండి. సాయి ప్రజ్ఞతో చాలా మంచి కంపెనీ, తక్కువ టైంలోనే మంచి వెంచర్ ఇచ్చాము చాలా మంది కస్టమర్లు. హైలైట్ ఏంటంటే ఒక ప్లాట్ అమ్మడానికి నానా కష్టపడుతున్న అసోసియేట్స్, ఆ కస్టమరే నా అల్లుడు కావాలి, నా కొడుకు కావాలి, నా బిడ్డ కావాలని చెప్పేసి ఒకటే కస్టమర్ 4-5 ప్లాట్ తీసుకున్న రోజు కూడా ఉన్నాయి మన దగ్గర. అంత మంచి వెంచర్ అండి. ఈ మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పే ప్రతి ఓడు కూడా మేము ప్రాక్టికల్గా చెప్తున్నానండి. నేను ఏదో మీకు సొల్లు గొప్ప చెప్పట్లేదు సార్, మేము అనుభవించాము, అమ్మాము కాబట్టి అవి వద్దని చెప్తున్నాను. డాక్యుమెంట్ పరంగా కానీ, లీగల్గా పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ ఎటువంటి డౌట్ లేదు. చక్కగా మీరు వెంచర్ విజిట్ చేయండి, 10 మందికి చెప్పండి, సేల్ చేసుకోండి, 4 రూపాయలు సంపాదించుకోండి సార్. మీరు అనుకున్న కోరికలను మీరు సంపాదించుకోండి. పిల్లలకు మంచి చదువు చెప్పించుకోవచ్చు. డబ్బులు ఉంటే సర్వరోగాలు అన్ని మాయమైపోతాయి సార్. డబ్బులు లేకపోతే గుర్తుగానే వచ్చేస్తాను. డబ్బే అన్నిటికీ మూలధనం, అర్థమవుతుంది కదా. డబ్బు అన్నిటికీ కూడా ముందుందనుకోండి, జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమైనా మాట్లాడాలి. జేబులో డబ్బులు లేకపోతే ఈ తాటను కూడా భయపడతాం, దాంతో డబ్బులు కట్టిస్తారా బాబు అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ లేదండి. మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు 1,00,000 రూపాయలు అంటే 10,000తో సమానం. అవునా కాదు సార్? అవునా కదా? ఎంతమంది సార్ డబ్బులు సంపాదించుకున్నారు? వెరీ షార్ట్ టైం సార్. సాయి ప్రజ్ఞాన్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. నమ్ముకున్నారా మీరందరూ? ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి సార్. ఎంతమంది నమ్ముతున్నారు చేయి లేపండి. సక్సెస్ ఎంతమంది చూస్తున్నారు చేతులు లేపండి. హార్ట్ఫుల్గా లేపండి సార్. అది సాయి ప్రజ్ఞ అంటే. చెప్పట్లు కొడితే పక్క కంపెనీ కూడా దడవడాలి, ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ అని చెప్పేసి. అది సాయి ప్రజ్ఞ అంటే. సాయి ప్రజ్ఞలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మిత్రుడికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మిగతా డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని మంచిగా చెప్పింది. ఒకటి లెక్క తప్పు చెప్పింది, ఎవరైనా గమనించిందా? ఆయన 380 అన్నట్టు, ఇది ఒకటి ఎక్కువైంది కదండి. 381 అన్నాలా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కంటిన్యూగా ఆపర్చునిటీస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసే ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం సంపాదించే కంపెనీ అంటే బయట తీసుకొచ్చి అది తీసుకొని చేస్తున్నారు అని రీసెంట్ చేస్తే తర్వాత స్టార్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క పర్సన్ ఒక 10 మంది 20 మంది జనరేట్ చేసుకుంటే ఒక 2,000 మంది 3,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది బీటెక్ చేసి ఫైల్ పట్టుకొని పోయి అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, వాళ్ళకి జాబులు లేవు. ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ ఇనప్పు మనం లక్షలు కోట్లు ఎంత సంపాదించు మనం ఒకరికొకరు పెట్టుబడి పెట్టాల్సిన వస్తుంది. ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ సార్. చాలా కంపెనీల్లో కూడా డైరీ లాంచింగ్ కానీ, మనకు గ్రోసర్ లాంచింగ్ కానీ, క్యాన్ లాంచింగ్ కానీ ఇప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ మన ఇంగ్లీష్ శ్రీనివాస్ సార్ గారికి అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ రవి గారికి, మన సిఎండి లోకేష్ సార్ గారికి అండ్ ఉన్న డైరెక్టర్స్ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఏం లేదు సార్, నేను ఎక్కువ మాట్లాడడం కొంచెం సింపుల్గా తెలుసు సార్. నేను ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి నుంచి డైరెక్టర్గా ప్రమోట్ అయ్యా. అంటే ఎగ్జిక్యూటివ్గా చేశాను, ఏజెంట్గా చేశాను, జిఎంగా చేశాను. తర్వాత మన అన్ని కంపెనీలు చూశాను నేను. ఏంటంటే ఎక్కడ డిటీసీపీ లేఅవుట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్ పిల్లల్లో కూడా సేల్ చేయించాను. నేను యాక్చువల్గా ఫామ్లాండ్ అంటే కూడా అందులో ఎక్కడ ఉన్నా కానీ ఫామ్లాండ్ జోలికి వెళ్ళకపోయినా ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అంత డెవలప్మెంట్కి నాకు నచ్చకపోయేది. నాకు ఒక 1 year బ్యాకే నాకు మన మల్లికార్జున్ సార్ కలిసి చెప్పారు. కానీ నేను ఫామ్లాండ్ సార్ నేను చేయలేదు సార్ అని అప్పుడు కూడా చెప్పాను. నేను యాక్చువల్గా ఏంటంటే తర్వాత నేను ఒక సందర్భంలో చదవటం జరిగింది.
ఆ తర్వాత ఫామ్ ల్యాండ్ విజిట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ ల్యాండ్ డెవలప్మెంట్ చూసాక కంపల్సరీ ఇందులో చేయాలనిపించింది నాకు. డెవలప్మెంట్ అట్లా ఉంది. అది కన్వెన్షన్ హాల్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ రోడ్స్ కానీ 30 feet రోడ్ 30, 33, 36 feet రోడ్స్ పెద్ద రోడ్స్ మామూలుగా ఇంటర్ వేసేసి రోడ్స్ కూడా ఫామ్ చేస్తున్నారు. అలాంటి ఫామ్ ల్యాండ్ చూసాక నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఒకటి వచ్చేసా సార్ని కలిశాను. సార్ కూడా చాలా మంచి నాకు బాగా నచ్చింది. మంచి వ్యక్తి చేయాలనుకున్నాను. జాయిన్ అయిపోయాను. రీసెంట్గా నేను ఒక 2 months అవుతుంది డైరెక్టర్గా జాయిన్ అయ్యి. యాక్చువల్గా నేను కూడా ఎక్కువ మాట్లాడాను కూడా సింపుల్గా మాట్లాడేస్తున్నా. అతిథి దేవోభవ అన్నారు. ఈరోజు మన కార్యక్రమానికి అతిథి అండ్ అలాగే ముఖ్యంగా హార్ట్ఫుల్గా మనందరినీ విషెస్ చేయడానికి మన మధ్యలోకి వచ్చేసినటువంటి మా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్, ద సీనియర్ మోస్ట్ యాక్టర్, ద ఎక్సలెంట్ మోటివేటర్, సో మా శ్రీనివాస్ గారికి ఒక్కసారి సత్కరించవలసిందిగా మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాం. సో మరి ఆయన ఎంతోమంది కళాకారులకి సహాయం చేసే వ్యక్తి, చిన్న చిన్న కళాకారులకి ఆపదన టైంలో చక్కగా సహాయం చేసే వ్యక్తి. మీరు ఏ సినిమాలైనా చూడండి టీజీపీ క్యారెక్టర్ అయినా ఉంటారు, ఏ సినిమాలైనా చూడండి పొలిటీషియన్ క్యారెక్టర్ అయినా ఉంటారు. సో అలాగా ఆ పర్సనాలిటీ, ఆ హైట్ ఎప్పటికీ మర్చిపోని విధంగా రియల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అలా ఉంటారండి. సో అలాంటి మంచి పర్సన్ రియల్ లైఫ్లో కూడా రియల్ పోలీస్ ఆఫీసర్ అయినా. సో గట్టిగా చెప్పలు కొట్టాలి. ద వండర్ఫుల్ పర్సన్ మా ప్రజ్ఞ ఇన్ఫా డెవలపర్. ఇలాగే ఈ 2024లో మా ప్రజ్ఞ ఇన్ఫా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్కి చేదోడు వాదులుగా మీరు ఉండాలని, మా బ్యాక్ బోన్గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ రాకతో దీనికి మరింత కొత్త మలుపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే, మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రజ్ఞ ఇన్ఫో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంత బాగా సక్సెస్ఫుల్గా తక్కువ టైంలోనే ఎన్ని వెంచర్స్ని సేవ్ చేస్తూ అది తక్కువ టైంలో ఎన్నో వెంచర్స్ని మార్చింది ఇంత బాగా వర్క్ చేస్తున్నారంటే సో మీకు మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తూ మిమ్మల్ని డైరెక్షన్ చేస్తుండే డైరెక్టర్స్ది. చిన్న బడ్జెట్ ఇప్పుడు మీకు ఆఫర్ ఇచ్చారు కదా, కొంచెం నిన్న ఇస్తే మాకు బాగుంటుండే. నిన్ననే నా ఈవినింగ్ ఒక ఫ్లాట్ బుక్ అయింది. అలా కూడా ఇస్తాం. నిన్నటిది కాదు, రేపు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తా. రేపు చేయి, నీకు టైం రేపటి వరకు. ఎందుకంటే నిన్నది లూజ్ అయిన అంతా ఇంకోటి చేయి, దానికి ఇప్పిస్తాను. నేను వచ్చి ఇప్పిస్తా. ఒక చిన్న రిక్వెస్ట్, మన కంపెనీకి చాలా సలహాదారుగా పెట్టుకుంటే సలహాదారు ఇంకా బ్రాండ్ అంబాసిడర్ సలహాదారులు అన్నీ ఆయనమ్మా. ఎక్కడ ఆగేది ఉండదు సార్. ఇక్కడ ఇన్ని సలహాలు ఇచ్చేదాస్తున్నారు. చాలా మిమ్మల్ని సలహాదారుగా పెట్టుకుంటే. నెక్స్ట్ సతీష్ రెడ్డి గారు, గట్టిగా చెప్పలు కొట్టాలి. సతీష్ రెడ్డి గారు చెప్పుకోవాల్సిందిగా రాకేష్ గారు, డైరెక్టర్ రాకేష్ గారు వచ్చారండి. వస్తున్నారు. కుమార్ గారు వస్తున్నారు. ఓకే, మా ఆఫీస్ డీజీపీ సారేనా? క్లాస్ గట్టి కొట్టాలి. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. రియల్గా అందులో ఏముందో మిస్ అయినా మేము కూడా కావాలన్నట్టు ఉంటుంది కదా. ఒరిజినల్గా వెండితో చేసినటువంటి సూపర్ సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ గారు ముందు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ సార్ త్వరగా రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శాలిని గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ వెల్కమ్. క్లాప్ క్లాప్.
గారి గురించి చెప్పుకోవాలండి. ఇక్కడ ఆఫీస్లో మాకందరికీ ఒక తల్లి లాంటిది అనమాట. అందరు యాభై చేసుకొని దగ్గరుండి వడ్డిస్తుంది పాపం. మనకు మధ్యలో తినమన్నా తినదు, లేదు సార్ అందరు తిన్న తర్వాత తింటా అని చెప్పేసి 3 గంటలకు 4 గంటలకు తింటుంది పాపం. చాలా చాలా గ్రేట్ అండి. లక్ష్మి గారు కంగ్రాచులేషన్. ఇది ఎందుకు జరిగిందో నేను ఒక మాటలో షేర్ చేస్తాను. అంటే మళ్ళీ మీ అందరిని మిస్ అవుతాను కదా అని చెప్తున్నాను. ఈసారి ఎక్కువ మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి. నేను అమెరికాలో 10 ఏళ్ళు పనిచేసినప్పుడు నేను అనుకున్నాను 11 నెలలు మన దగ్గర పనిచేసిన వాడికి 12 నెలల శాలరీ ఇవ్వాలని నా ఆశయం. కానీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. దానికి ఇది నిదర్శనం. పని చేసే వాటిని రికగ్నైజ్ చేయడం నిదర్శనం. అలా ఉండాలి. మనం మన కోసం పనిచేస్తాను. మన జీతగాడు అని అనొద్దు ఎప్పుడే, కానీ గుర్తుపెట్టుకోండి, మనకు పని చేసేవాడు మన కోసం పని చేస్తున్నాడు అనాలి. వాడు ఎక్కడో పని చేస్తేనే కదా మనం ఇలా నేను తెల్లబట్టలు వేసుకున్నా అంటే నా కోసం ఎవడో పని చేస్తేనే నేను ఇలా ఉన్నాను. నేనేమనుకుంటానంటే చదువుకునేటప్పుడే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. నా గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి. అందుకని ఇది చేసినందుకు అది చెప్పాల్సి వచ్చింది నాకు. ఇలాంటి రికగ్నైజేషన్స్ మనం ఎప్పుడు చేయాలండి. మంచి ప్లేస్లో ఉన్నాం. శ్రీనివాస్ సార్ వచ్చారా? శ్రీనివాస్ సార్ మొత్తం లీగల్ డాక్యుమెంట్ అండి, లీగల్గా చూసుకుంటారు మొత్తం కూడా కంపెనీలో. ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా సరే అప్పటికప్పుడు చేసిస్తారు మహానుభావుడు. శ్రీనివాస్ సార్ కంగ్రాచులేషన్ సార్. చాలా చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మీ సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు. మీ అక్కడ ముందు అనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసులు అనేటోళ్ళు అట్లా ఉంటారండి. ఓ మీ పేరు కూడా శ్రీనివాస్ సార్. రైట్ సార్. అందరూ I did my మనకి ఇక్కడ డైరెక్టర్ గారు శివ గారు అండి. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే శివ గారు ఓన్లీ డైరెక్టర్ రోల్ మాత్రమే కాదండి, కంప్లీట్గా సాయి ప్రజ్ఞాన్ని మొత్తం కూడా తన భుజాల మీద తెచ్చుకుంటా ఉంటారు. సీఎం తర్వాత మాకు అన్ని కూడా తీసుకుని దగ్గర తీసుకునే ప్రయత్నం మన శివ గారు. చాలా చాలా కంగ్రాచులేషన్ సార్ శివ సార్. మా అందరి టీం తరఫున, అందరు డైరెక్టర్ తరఫున, సీఎం సార్ తరఫున, శ్రీనివాస్ సార్ తరఫున కూడా కంగ్రాచులేషన్. ఇంకా మీ సర్వీస్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్తుంటారు. థ్యాంక్ యూ. మరొక ముఖ్య అతిథి మన ఆల్రౌండ్ రవి గారు. వారిని కూడా సీఎం గారు అందుకుంటున్నారు. మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ఈవేళ మనకి తన వాయిస్ కూడా వినిపించారు. నిజంగా వారి గురించి చెప్పాలంటే ఈ మీటింగ్ సరిపోదండి. మరి ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిమిక్రీ కళాకారులు, ఎంతో సన్మానాలు, అవార్డులు, సత్కారాలు తీసుకున్నటువంటి గొప్పగా మిమిక్రీ కళాకారులు వారు రావడమే మాకు చాలా గొప్ప విషయం. తను నన్ను అడగలేదు, నేనే తమ్ముడిని ఒక సందర్భంలో తమ్ముడు నువ్వు ఈ ప్రోగ్రాం చెయ్యాలి అన్నాను. ఇలాంటి రిలేషన్ హెల్దీ రిలేషన్ కావాలండి. మనం 10 మందిని ప్రేమిస్తే డెఫినెట్గా 100 మంది మనల్ని ప్రేమిస్తారు. ఈ మాకున్న రిలేషన్ ఓన్లీ అఫెక్షన్ ఈజ్ అవర్ రిలేషన్. దానికన్నా ఎక్కువ ఉందా తమేమన్నా? అఫెక్షన్ ఈజ్ అవర్ రిలేషన్. ఒకే ఒక ఫోన్ కాల్ ఎస్ అని చెప్పాను. నేనేం డీటెయిల్స్ అడగలేదండి. నాకు వస్తుందా నీకు వస్తుందా ఏం అడగలేదు. అడిగానా? ఇక్కడికి వచ్చినాక ఇన్వాల్వ్ అయ్యాను అంతే తప్ప ఐ డోంట్ నో ఎనీథింగ్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు. ఒకసారి మా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద కార్యక్రమంలో మీరు తప్పకుండా వచ్చి మా మెంబర్సే కాకుండా కస్టమర్స్ కూడా మీ కళా ప్రావీణ్యాన్ని మాకు చూపించాలని కోరుకుంటున్నాను. సో మరి కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా జరిపించి అండ్ ఇంత కార్యక్రమాన్ని ఇంత మందిని సో గ్యాదర్ చేస్తూ ఇంతమంది ఇక్కడ రావడానికి ఉండడానికి కారకులైనటువంటి మన చైర్మన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఇందులో ఒక్కటి మీరు గమనించారో లేదో, ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో సార్ కంపెనీకి వచ్చినటువంటి అసోసియేట్స్ అందరినీ కూర్చోబెట్టి గౌరవించారు. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులను మాత్రం నిలబెట్టారు మా సిఎండి గారితో సహా. అయితే అందులో మనం గమనించవలసింది ఏంటంటే మనల్ని అందరినీ కూడా అతిథులుగా, ఇంకా వారికన్నా పెద్ద అతిథులుగా మనల్ని గౌరవిస్తున్నారు. ఇక్కడ ఈ కంపెనీలో ఉంటే ఇలాగే మీకు బ్రహ్మాండమైన ఆసనాలు మీకు అది లభిస్తాయి. అయితే ఇది చూస్తే ఏంటంటే మా సిఎండి గారు ఇప్పుడు కూడా
కూర్చునే వ్యక్తి కాదు, నిలబడి పని చేసే వ్యక్తి. మిమ్మల్ని ఇప్పుడు కూర్చోబెట్టాను, రేపటి నుంచి మిమ్మల్ని కూర్చోబెట్టాను, నిలబెడతా, పరిగెట్టిస్తా, మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగ ఇప్పుడు కూర్చోబెట్టాను అని తప్పకుండా మీ బాటలో మేము నడుస్తాం సార్. మీరు నిలబడటం కాదు, మేము పరిగెట్టాలి, మీ వెనకాల మేము పరిగెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని నిలబెట్టి ఈ కార్యక్రమం అంతా ఆశాంతం చేయించినందుకు మీరు అన్యత భావించవద్దు. ఇది సార్ లాజిక్ అక్కడ. ఏం లేదు సార్, ఇంకా 4 వస్తాయంటే ఇంకా అరగంట 2 గంటలు. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకెవరన్నా అరగంటలో ఇస్తాము అంటే కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి అందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా సంస్థ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి, మా అతిథులు, ఆహ్వానితులు, స్నేహితులు, బంధువులు, హితులు, సన్నిహితులు మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులైనటువంటి వీరందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ ప్రేమాభిమానాలు ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా మా కంపెనీ తరఫున ఇలా ఇస్తూ మా పిల్లలందరినీ కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసి మీ అసోసియేట్స్ తోటి, మీ సీనియర్స్ తోటి మంత్రాలు జరిపి సాయంత్రం వరకు ఉండి రేపటి కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో కాదు, నెక్స్ట్ కార్యక్రమం ఒక పెద్ద హాల్లో ఇంకా 100 మందితోటి కార్యక్రమం జరపాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది అన్నిదా భావించవద్దు. ప్లేస్ బాగలేదు, కుర్చీ దొరకలేదు, సీట్ దొరకలేదు అని చెప్పేసి ఎవరో కూడా అన్నిదా భావించవద్దు. ఇక ముందు సీట్లన్నీ మనమే మొత్తం రాష్ట్రంలో సీట్లన్నీ మనమే, ఏం అభ్యంతరం లేదు. చక్కగా మరి ఈరోజు డైరీస్ ని కూడా 2 రకాల డైరీస్ ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కలర్ఫుల్ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యాలెండర్ మన ఇంట్లో కూడా ప్రతి ఇంట్లోనూ కూడా టీవీ పక్కనే హాల్లో మన సోఫా ఎదురుగుండా మనం ఉండాలండి. ప్రతిరోజు తెల్లారు లేస్తే మనం ఇక్కడ దేవుడికి ఎక్కడైతే దండం పెట్టుకుంటామో అక్కడ మన పక్కన కనపడాలి, మన క్యాలెండర్ కనపడాలి, మన రిసార్ట్ కనపడాలి, మన కంపెనీ పేరు కనపడాలి. మనం ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇది మనది 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 అని మన మైండ్లో, మన మనసులో ఫీడ్ అవ్వాలనే ఉద్దేశంతో క్యాలెండర్ డిజైన్ చేయడం జరిగింది. నెలకొకటి సిగ్నేచర్ చేయాలా? ఎన్ని చేయాలి సిగ్నేచర్? వారానికి ఒకటి సిగ్నేచర్ చేయాలి కదా ప్రతి వారం కూడా. ప్రతి వారం కూడా మన సైట్ లో ఉన్నామా లేదా, సైట్కి వెళ్తున్నామా లేదా, ఈ వారం మన సైట్ విజిట్ పెట్టామా లేదా. ఒకటేనండి, ఇందాక నుంచి చాలా మంది అన్ని చెప్పారు. గెలుపుకు కారణం ఒకటే, ప్రతి సండే సైట్ లో ఉండాలి. ప్రతి అసోసియేట్ కూడా ప్రతి సండే సైట్ లో అసోసియేట్ ఉండాలి. ఉంటే అదే మీకు గెలుపుకు కారణం అవుతుంది, ఏమాత్రం తప్పలేదు. నెక్స్ట్ డైరీస్ డిజైన్ చేశారు. ఈ డైరీ ఎందుకు తెలుసండి, మనమేంటో మనం తెలుసుకోవడానికి. మన ప్రవర్తన ఇది అర్థం లాంటిది, ఇది మనసుకు అర్థం లాంటిది. మన అర్థంలో మన మొహం చూసుకోవాలంటే అర్థం కావాలి, మన మనసు చూసుకోవాలంటే ఇది చూసుకోవాలి. మన నడవడిక, ప్రవర్తన, పనితనం, పనితీరు అన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి. ఒక రోజు తీసుకునే వారానికి ఒక్క రోజు, మళ్ళీ నెలకు ఒక్క రోజు ఆ గతంలో రాసినవన్నీ పేజీలు తిరగేస్తే మనం ఏంటో మనకు తెలిసిపోతుంది. మనం పని చేస్తున్నామా, పని చేయట్లేదా, స్వార్థంగా చేస్తున్నావా, నిస్వార్థంగా చేస్తున్నావా తెలుస్తుంది. మంచి ఆలోచనతోటి క్యాలెండరు, డైరీ కూడా ఆవిష్కరణ జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరూ కూడా డైరీ తీసుకోండి, క్యాలెండర్ తీసుకోండి, వెళ్ళండి, అందరూ కూడా భోజనం చేయండి. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో న్యూ ఇయర్ ఆఫర్ కింద లోకేష్ సార్ గారు ఒక బెనిఫిట్ అనేది అసోసియేట్స్ గురించి, మన కంపెనీకి వచ్చి బిజినెస్ ఇనిషియేట్ చేసిన కొత్త వాళ్ళు కానీ, 6 months నుంచి మనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు కానీ, ఇంకా నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా నుంచి వచ్చే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కూడా అటాచ్ అయ్యి ఇక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ చేసి నెక్స్ట్ 20 to 50 years మన కంపెనీతోనే ఉండాలి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేవి వస్తున్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి శాలరీస్ అనేవి కూడా సార్ స్టార్ట్ చేస్తున్నారు. సో కొత్త బొనాంజా కూడా రిలీజ్ చేస్తాం బై ఎండ్ ఆఫ్ ది డే టుమారో రిలీజ్ చేస్తాం అనమాట. బొనాంజా కూడా ఒక ప్లాట్ అనేది మనం బుకింగ్ ఇచ్చినామంటే అలాట్మెంట్ తర్వాత ఒక ట్యాబ్ కూడా వస్తుంది. 3 plots ఇస్తే ఒక ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఒక 6 plots చేస్తే స్కూటీ, 8 plots చేస్తే మనకి బుల్లెట్ బైక్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అట్లనే అబ్రాడ్ ట్రిప్ గురించి కూడా ఒక 9 bookings అనేవి మనం సక్సెస్ఫుల్గా ఇస్తే అబ్రాడ్ ట్రిప్కి కూడా తీసుకోవతారు. లాస్ట్ టైం బ్యాంక్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది సెప్టెంబర్లో. సేమ్ అట్లనే మళ్ళీ మరి ఏప్రిల్ వరకు కూడా ఆఫర్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ స్కీమ్స్, బెనిఫిట్స్, ఆఫర్స్ ఏదైనా ఆన్ టైం మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆన్ టైం డెవలప్మెంట్ ఉంటుంది, ఆన్ టైం
ఎవ్రీథింగ్, శాలరీస్ కానీ ఏది. ఇప్పటివరకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు బిజినెస్ ఇచ్చారండి, ప్రతి ఒక్కరు మినిమం 2 సేల్స్ ఇచ్చారు ఈ కంపెనీలో. ఈ రోజు వరకు మనకి 381 ప్లాట్స్ అయినాయండి. మీరు ఒకసారి ఆలోచించండి ఎంతమంది అసోసియేట్స్ వచ్చారో. వచ్చిన వాళ్ళందరూ స్టాండ్ అవుతున్నారు, ఇంకా కంటిన్యూషన్ అవుతున్నారు. సో ఇట్లా దినదినాభివృద్ధి చెందుతూ ఉందన్నమాట సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా అనేది. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఇంకా నెక్స్ట్ DTCP ప్రాజెక్ట్స్ కర్తాల దగ్గర కూడా మనకి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, వెరీ సూన్ అనౌన్స్ చేస్తారు సార్ అది. అట్లే సాగర్ హైవేలో యాచారం దగ్గర కూడా ఇంకో DTCP చూస్తున్నారు అనమాట, అది కూడా వస్తుంది. జస్ట్ ఏంటంటే బిజినెస్లో రియల్ ఎస్టేట్లో సింగిల్ 1 స్టాప్ సొల్యూషన్ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా. ఇక్కడ స్టాండ్ అవ్వండి, మీ గ్రోత్ మీరు చూసుకోండి, కంపెనీతో పాటు ట్రావెల్ కండి. లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో అట్లా మనం సక్సెస్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు కార్ కానీ మీ లోన్స్ అన్ని క్లియర్ అయిపోయి ఒక సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.